గవిగా దయాలకు భయపడతామారా? దయాలకే నేను చూపిస్తారా? దయాలకే నేను చూపిస్తాను. గవిడ్ నేను భయపడుతున్నారా? మీరు ఏమంటారు అంటే ఇచ్చిన డైలాగులు మీరు మీ కథలు బచ్చాలా రావాలి నాయనకాల రూబాబ్స్ మీరు భయపడతారు ఇంకా నన్ను అంటారు ఏమన్నా నర్రా గాలతో వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు భయపడతారు. దయాలతో భయపడద్దు దయాల మనం అరే ఒకసారి వీడియో పట్టు, ఒకసారి వీడియో పట్టు గాయస్. వాడు దయాలకి నేను చూపుతాను లోపలేంద్రా మరి పోదాం బండితలవి పోదాం ఎందుకు రాబోయ్ గట్టి ఆ మామూలుగా పురాలేశాలు పోదాం. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ పర్సన్ కిరణ్. అయితే గాయస్ మనమైతే గోస్ట్ అండ్ పార్ట్ 1 అయితే నేను తీసిన మనమైతే సగం దూరంలో పోయినాం. ఆ రోజు ఒక్కనున్నాను భయపడ్డాను కానీ ఈరోజు అయితే మొత్తం మన సైన్యం మొత్తం వచ్చింది. సైన్యం మొత్తం తోటైతే పోదాం. నేను చెప్పిన పార్ట్ 2 1K రీచ్ వస్తేనే పార్ట్ 2 దిత్తా అని. 1K రీచ్ వచ్చింది. ఇంకా క్యాంపింగ్ చేయమన్నారని క్యాంపింగ్ అంతా కాదు మా ముందు తెల్లారి స్కూలు అంత ఇబ్బంది మనతో కాదు. అందుకోసమే అయితే మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వాళ్ళని తీసుకొని అయితే ఇలా అయితే నేను చెప్పినట్టే నేనైతే మాట ఇచ్చిన కదా 1K వ్యూస్ వస్తే మనం పార్ట్ 2 తీద్దామని. 1K వ్యూస్ అయితే వచ్చినాయి. అందుకోసం పార్ట్ 2 వీడియో ఇదైతే మనమైతే ఇప్పుడు ఇవాళ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఆ రోజు అంటే కొద్దిగా భయంతో అక్కడ ఒక్కనే పోయినా ఇలా భయంతో నేను మొత్తం లోపలికి పోయాను. నెక్స్ట్ ఈరోజు మనం డైరెక్ట్ స్కూల్ లోపలికి పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో మా అమ్మాయి 100 2,000 ఇద్దాం పాడు. చూడండి మామ, మొన్న అయితే మనకి లైట్ లేదు. ఈరోజు లైట్ వెళ్తుంటే అయితే మీరు గమనించవచ్చు. మంచిగా ఆ రోజు వెహికల్ తీసుకుని లోపల రాలే, కొద్దిగా అక్కడికి బాగా భయం అయింది. ఈరోజు అయితే డైరెక్ట్ వెహికల్ తీసుకొని అయితే మనం అయితే వాళ్ళకి భయపెట్టా బండి కావాలి తీసుకోండి. గాయస్ మనమైతే లోపలికి అయితే గాయస్ వీళ్ళని అయితే పుట్టుడుగానే అయితే బాత్రూంలో కొట్టుకోదు. మా బాత్రూమ్ కదా పొడడా దిగురా మనం గిడ వాటేద్దాం దా దా దారా నువ్వు ఇట్లా చూపెట్టి ఒకసారి మొత్తం మీకు అన్ని వీలు పెట్టి మొత్తం చీకటి గైస్. అందరు ఏమంటారు ఇటు అందరు ఏమంటారు అంటే దయ్యాలు ఎక్కువ బాత్రూంల కాడ, గార్డెన్లల్లో, యాప చెట్టు మీద, ఇంకేమంటారు కిచెన్ రూమ్లల్లో కాడ ఎక్కువ ఉంటాయి అంటారుగా. ఫస్ట్ ఎటు పోదాం? గార్డెన్ కాడికి పోదామా డైరెక్ట్ బాత్రూమ్లో కాడికి పోదామా? బండి మీద కూర్చుంటాను భయం అవుతుంది. అగో మధ్య నేను రాను పోతున్నా. అరే తాళం మీరు అరే గౌతమ్ కుక్కలు కుక్కలు ఉడుతున్నాయి అద్దు లేరు. అరే కుక్కలు ఉడుతున్నాయి మంచిది. అరే స్కూల్లో పోతాం. నేను రాను నాకు భయం అవుతుంది. అగు కుక్కలు ఉడుతున్నాయి డేంజర్. అసలే ఆడకుండా చచ్చిపోయారని వచ్చింది. అద్దు ఇటు నా తాళం నాకు తినే పోతుంది. నువ్వు బండి తాళమానికి అరే భయం అవుతుంది. నాకు ఏమైతే నువ్వే చూసుకోవాలి. సరే సరే ఇట్లా పోదాం. ఇట్లా పోయి ఇట్లా చూసుకొని కిచెన్ రూమ్ ఎట్లా మనం देंगे वहीं चाय ने बाप ए अरे संधि में चाय रे అరే రాత్రి మనం సాయంకాలం మాలండి మండిలకు మనతో ఎత్తుకున్నాను. అరే అట్లా సప్పుడు రావా ఎంత దూరం? అయితే మన కాడవద్దు మన కాడ మంది నీకు కాడ మంది అరే వెనకాల మొత్తం చీకటి ఉంది. అది అది భయం అవుతుంది నాకు. ఒక్కసారి ఎందుకురా ఉడికినప్పుడు కింద పడి నాకు కదా. అవును నాకు ఒకటి నాకు అరే తీసుకోరా. అరే మూలకు చూడు ఒకసారి మూలకి తెలుగులో చెప్తే ఇచ్చి పెడతా పోదాం. భయం అవుతుంది అమ్ముతారు. అరే మనం ఫేస్ క్యాప్చర్ చేయాలి. భయం అవుతుంది కానీ కానీ ఒకసారి ఇది మొత్తం చూపెట్టరా మనం నైట్ టైం देखालो रे పోదాం అంటారు. అరే గింత నాకు భయం అవుతుంది. భయం అవుతుంది. అరే అది బయటకు వెళ్ళి చెప్పు అవన్నీ నాకు తెలుసు. మరి తెలుసు కూడా ఎట్లా తోరా ఇది కంప్లీట్ పడుతుంది. భయం అవుతుంది గైస్ నాకు.
అయ్యో చాలా మీరా అయ్యి ఇంకే పూరి బండి మెల్లగా పోదాం ఎట్లా మొత్తం పోదాం ఓకే భయం అయితే కదా स्टार्ट कर नहीं रहे भाई तू एक అదే నువ్వు మన భాషలో మాట్లాడకరా తెలుగులో మాట్లాడరా ఇంకా కిచెన్ రూమ్ ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ కిచెన్ రూమ్ అనుకున్నాం కానీ వాళ్ళు అట్లాంటి ఇయో ఇది బాత్రూమ్లు ఇయో నువ్వు ఎందుకు బూతులు మాట్లాడుతున్నావురా ఇదిరా బేటే चमकादन వాడు అట్టే భయపడుతుండు ఆడు ఇంకా మామ మనం అరే ఇంకా మనం లోపల క్యాంపింగ్ అంటే ఎట్లుంటుంది ఇంకా పరిస్థితి లోపల అయ్యో వాడు చూసినావు ఎట్ అయిపోయిండో అందుకోసమే నేను పార్ట్ 2 లోపల పోయినా మీకోసమని డేర్ చేసి అంత దూరం అయితే పోయినా మీరు ముంగడు तू जाएगा तो हम जाएगा सर ఇలా పోయి ఒక చిన్న క్లిప్ చెప్దాం ఇగో ఒక చిన్న దిగురా ఇట్లా దిగి ఏం చూసి ముంగడు నుంచి రాయి ముంగట పారి అత్తున్నాం గైస్ అందుకోసమే మా స్కూల్ అంటేనే హాంటెడ్ అందరికి ఏంటంటే లోపల ఓడుతుంటే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వెళ్ళినాయి అని డైరెక్ట్ అక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి అంటున్నాడు మా భాష మొత్తం చేతులు కాలు చేతులు అనుకుంటున్నాయి అంటున్నా కెమెరామెన్ కూడా ఇక వాడి నోట్లో ఆవుతులే మాటలు బాగా కూడా ఇష్టపెట్టుకుని పోదామని ఇక 1K రీచ్ వస్తే నేను పత్తా అని అన్నా కాబట్టి నేను వచ్చిన గైస్ లేదు నేను రాకపో ఎట్లాగో మనం సక్సెస్ఫుల్గా అయితే పార్ట్ 2 అనుకుంటున్నా మీకు నచ్చిందా నచ్చుంటుంది తీగని నచ్చుంటుంది తీగని ఆడపిల్ల లెక్క మాట్లాడుతుంది అనుకుని ఒకరి చలి అట్లుంది చూడు వాతావరణం ఎట్లుందో చల్ల ఒకసారి పైన చూపెట్టు ఏం కాదు మబ్బులు కావు గైస్ మబ్బులు చూడరు గైస్ మొత్తం చిమ్మ చీకటి మబ్బు అందుకోసమే ఏం చేద్దాం ఇక ఒకటి అనుకుంటాం ఒకటి అవుతుంది ఇక అప్పుడప్పుడు కామన్ గైస్ నేను నిజంగా అంటున్నా ఈ వీడియో కానీ 1K రీచ్ అయితే వస్తే నేను ఏం లేదా డైరెక్ట్ క్యాంపింగ్ వీడియో అయితే తీద్దాం లోపల ఎట్లా అంటే గార్డెన్లో తీద్దాం ఎంత 100 అయినా కూడా గార్డెన్లో తీద్దాం ఈ నలుగురు వచ్చినా కూడా భయం అవుతుంది ఇక నాకు ఏం అర్థం అవుతులే పక్క అయితే 1K రీచ్ వస్తే ఏమంటారు 1K రీచ్ అయితే పక్క చేసుడే గైస్ కుక్కలు ఎట్లా ఎడుతున్నాయి వాడు అదే దానికే భయపడ్డాడు కుక్కలు ఎడుతున్నాయనే భయపడ్డాడు అందుకోసమే నేను ఇంకా అటు పోదాం అనుకున్నా ఇటు మన కిచెన్ రూమ్ సైడ్ బాత్రూమ్ లాస్ట్ బాత్రూమ్ సైడ్ అక్కడ మూలకి ఎంట్రెన్స్ అప్పుడే నాకు ఘోరం భయం అయింది లోపల గేట్ కాడికి లోపల ఆపోజిట్ డేర్ చేయబుద్ధి అయితే లేదు చలో మామ మనం నచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నా అప్పుడు టేకెన్ గవీడికి దయాలకు భయపడతామారా దయాలకే నేను చూపిస్తా చాలు గవీడి నేను భయపడతానారా మీరు ఏమంటారు అంటే వేసిన డైలాగులు మీరు మీ కథలు బచ్చాలారా రావాలి నా వెనకాల రుబాబ్స్ మీరు భయపడతారు ఇంకా నన్ను అంటారు ఏమన్నా నర్రా గాలతో వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు భయపడతారు ఇంకా దయాలతో భయపడదు దయాల మనం అరే ఒకసారి వీడియో పట్టు ఒకసారి దీని పట్టు గైస్ వాడు దయాలకి నేను చూపుతాను లోపలేంద్రా మరి పోదాం బండితల మీద పోదాం ఎందుకు రా భయ్ గట్టి మామూలుగా పొరాలు వేసాలు పోదాం బండి